హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నిన్న దీపావళి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని, సేఫ్గా ఉన్నారని, ఏ విధమైన ఏమంటారు, దీపావళి పండుగ అంటేనే ఎంత సెలబ్రేషన్ ఎంత బాగుంటుందో, అట్ ద సేమ్ టైం జాగ్రత్త కూడా అంతే ఈక్వల్గా ఉండాలి. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇదైతే పండగ ముందు రోజు నైట్. నేను ఏ పండగకి చేసినా చేయకపోయినా, అంటే అన్నిటికీ చేస్తాను, కానీ దీవాళీకి సంక్రాంతికి బాగా పువ్వులతో అలంకారం అనేది బాగా చేస్తాను. దీవాళీ అప్పుడేమో ముగ్గులు ఇలాంటివి ఉంటాయి, సంక్రాంతి అప్పుడేమో మామూలుగా పూజ రూమ్కి వాటికి బాగా చేస్తానన్నమాట. ఇంకా వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అంటే అవి రెండు వేరు, ఎందుకంటే అక్కడ అసలు మళ్ళీ వేరే అమ్మవారిని పెట్టడం అవన్నీ వేరే సబ్జెక్ట్ అనమాట. అదైతే ఈ రెండు పండుగలు అయితే మాత్రం నేను బాగా ఇష్టంగా ఆ పువ్వులతో ముగ్గులు. నాకు దీపావళి అంటే చాలా ఇష్టం. అబ్బా, దీపాలు పెట్టడం. నేను చిన్నప్పటి నుంచి క్రాకర్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ, లిటరల్లీ జీరో అని చెప్పొచ్చు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు పెద్దయ్యాక ఇప్పుడు ఈ మధ్య ఏదన్నా చేస్తున్నానంటే ఒక 2-3 చిచ్చుబుడ్లు కాలుస్తున్నాను అనమాట. అంతకన్నా ఇంకైతే ఎక్కువేం నేనైతే కాల్చను. నాకు బాగా పువ్వులతో అలంకారం చేయడం, దీపాలు పెట్టడం, ఇల్లంతా, అది చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇదైతే పండగ ముందు రోజు చక్కగా పువ్వులు. నాకు అపార్ట్మెంట్కి ఈసారి మామూలుగా అయితే ఎప్పుడు బయట కొనుక్కొచ్చుకునేదాన్ని. ఈసారి మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు బంతి పువ్వుల తోట వేసారు అని చెప్తే వాళ్ళు అపార్ట్మెంట్కి తీసుకొచ్చి సేల్ చేశారనమాట. చక్కగా చాలా తక్కువ రేటుకి, బయట 200 అలా ఉంటే కేజీ బంతి పూలు 50 రూపాయలకి ఇచ్చారు కేజీ. నిజంగా చాలా రీజనబుల్ అనకూడదు, అసలు చాలా తక్కువ రేట్ అని చెప్పొచ్చు. పండగ రోజుల్లో 50 రూపాయలకి పువ్వులు దొరకడం అనేది, కేజీ బంతి పూలు అనేది చాలా నిజంగా అయితే నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. సరే నేను ఒక 5 kgs తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా ముందు రోజే మాలలు తయారు చేసేసి, నైట్ లేట్ అయినా కూడా కంప్లీట్ చేసి పడుకోవాలని చెప్పి అయిగోండి అవన్నీ మాలలు తయారు చేసుకొని పూజ రూమ్కి, మామూలు ఇంటి గుమ్మానికి అవన్నీ చేసి పడుకున్నాను అనమాట నైట్. ఇంకా నెక్స్ట్ డే అయితే మా అపార్ట్మెంట్లో భవిష్య ఫ్రెండ్స్ ఉంటారు కదా, పొద్దున్నుంచి ఏదో ఒకటి టపాకాయలు కాలుస్తానే ఉన్నారు. పిల్లలకి ఇష్టమైన పండగ కదబ్బా దీపావళి అంటే. మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎంతసేపు సాయంత్రం ఎప్పుడవుద్దా, ఎప్పుడు చేద్దామా అనుకుంటారు. వీళ్ళైతే అసలు పొద్దున్నుంచే మొదలు పెట్టేస్తారు జనరల్గా చిన్నపిల్లలు. సో వాళ్ళని ఎలాగోలా తీసుకొచ్చి కూర్చోబెట్టి కాసేపు కొంచెం నాకు హెల్ప్ చేశారనమాట. నాకు కొంచెం పువ్వులు ఒలిసి పెట్టండి ముగ్గుల్లో వేసుకోవడానికంటే ఏదో కబుర్లు చెప్తా ఉంటే చేశారనమాట. సో ఇప్పుడైతే నేను మాట్లాడకుండా మంచిగా ఏదైనా ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో నేను దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఆ మ్యూజిక్ వింటూ మా పండుగను మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే మా దీపావళి పండుగ చూసేయండి.
చూసారు కదా మా డ్రెస్సులు. నేను భవిష్య మ్యాచింగ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను భవిష్య నేను సేమ్ చేయించుకోవాలి అని చెప్పి. సో దీవాళికి అసలు దసరాకే అనుకున్నాను, దసరా అప్పటికే ఇచ్చాను. కాకపోతే మాకు ఒకటి వచ్చింది కానీ ఇంకొకటి రాలేదన్నమాట. సో ఇద్దరం కలిసి పండగకి వేసుకోవాలి అని అనుకున్నాం. అందుకని చెప్పి ఇంకా దీవాళీ టైంకి ఇద్దరు బట్టలు వచ్చాయి. అందుకని చెప్పి దీవాళీ రోజు వేసుకున్నాం అనమాట. సో పెన్ కలంకారీ లంగా, పెన్ కలంకారీ చీర, అండ్ భవిష్యకేమో ఇట్లా చీరలో వచ్చిన ఫ్లవర్ కలర్తోనే బ్లౌజ్ చేయించాను. ఇది వచ్చి నేను అడుగుతారు డెఫినెట్గా, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాలో ఫోటో షేర్ చేస్తే చాలామంది అడిగారు ఏ శారీ డీటెయిల్స్ చెప్పవా గౌతమి అని. సరే అలాగ వీడియోలో చెప్తాలే అని చెప్పి ఇంకా నేను అక్కడ ఒక్కొక్కళ్ళకి రిప్లై ఇవ్వడం కన్నా ఇక్కడైతే అందరికీ తెలుస్తుంది కదా ఈజీగా అని చెప్పి అనుకున్నాను. సో నేనైతే ఈ డ్రెస్ భవిష్యది నాది 2 మా అపార్ట్మెంట్లో రజనీ అని ఉంటుంది మా పైన. తను ఒకసారి మీకు ఎగ్జిబిషన్లో చూపించాను కదా మా నైబర్ అని చెప్పి, మా పై ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు. తన బొటిక్లో నేను చేయించుకున్నాను. సో తను ఫొటోస్ పెట్టింది నాకు, నీకు ఏ కలర్ కావాలి అని చెప్పి. తను ఆప్షన్స్ ఏమైనా కొత్తగా ఏదైనా వచ్చినా కూడా నాకు షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. కొత్తగా వచ్చింది గౌతమి ఏదైనా కావాలా తీసుకుంటావా అని. అంటే తెలిసిన వాళ్ళకి ఎవరైనా మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు షేర్ చేస్తాం కదా. సో అట్లానే సో తను పంపించినప్పుడు నేను ఎప్పుడు లైట్ కలర్సే తీసుకుంటూ ఉంటాను. ఈసారి డార్క్ కలర్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. సో మా డ్రెస్ డీటెయిల్స్ అయితే అవి. నాది చీర, భవిష్యత్ లెహెంగా. నేను మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్తో నేను చేయించుకున్నాను అనమాట. సో ఎవరైతే ఇన్స్టాలో కూడా అడిగారో వాళ్ళందరికి కూడా ఇదే రిప్లై. అండ్ ఇదిగోండి మా దీపాలు. పొద్దున్న నుంచి చేస్తానే ఉన్నాను అబ్బాయి, ఏదో ఒకటి మధ్యలో ఒక ½ an hour అనుకుంటా. కాసేపు ఇంకా రెస్ట్ తీసుకోకపోతే ఈవినింగ్కి మరీ డల్ అయిపోతాం, కాసేపు అన్నా పడుకుందాం అని చెప్పి ఇంకా పడుకొని మళ్ళీ లేచి దీపాలు రెడీ చేసుకొని అన్నీ చేసుకున్నాము.